పోతురాజు ఈ పేరు వింటే చీడపీడ దయ్యాలకు క్షుద్ర పూజలు చేసే వాళ్లకు వణుకు పుడుతుంది. తన నీడని తాకాలన్న కూడా గజగజ వణుకుతారు. కానీ అలాంటి పోతురాజుని బంధించాలని చూస్తే, ఊరు వినాశనాన్ని కోరుకుంటే అప్పుడు ఆ పోతురాజు ఏం చేస్తాడో తెలుసా? ఈ స్టోరీని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా చెప్తున్నా, చాలా వణుకు పుడుతుంది. అంత భయంకరంగా ఉంటుంది. మనం ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆ ఊరు పేరు రమణపురం. రమణపురం గ్రామం, రమణపురం అనే గ్రామం ఎప్పుడు భయంలోనే బతుకుతూ ఉంది. రాత్రి అయితే చాలు, పిల్ల జల్ల ఎవరు కూడా బయట తిరగరు. 7 అవుతుందంటే చాలు, అందరూ ఇండ్లలోకి వెళ్ళి తలుపులు గట్టిగా వేసుకొని పడుకుంటారు. ఎందుకంటే ఆ ఊర్లో రాత్రిపూట భయంకరమైన దయ్యాలు తిరుగుతాయని వాళ్ళకు భయం ఉంటుంది. 12 అవుతే చాలు, ఆ ఊరు గ్రామ వీధుల్లో భయంకరంగా ఏడుస్తూ ఎవరో తిరుగుతున్నట్టు తలుపులు కొడుతూ ఉంటారు. అలా ఎవరైనా తలుపులు కొట్టినప్పుడు తీస్తే వాళ్ళు అక్కడే శవంగా మారిపోతారు. ఇలా ఆ ఊర్లో భయం మొదలయ్యింది. ప్రతిరోజు వణుకుతూ ఇంట్లోనే ఉంటారు. పగటిపూట పొలంలో పనులు చేసుకొని సాయంత్రం అయ్యేలోపు భయపడుతూ బిక్కు బిక్కు అంటూ ఇంట్లో ఉంటారు. ఆ ఊరు చుట్టూ భయంకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అదే గ్రామానికి చెందిన నరరూప రాక్షసులు 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు ఆ ఊరు వినాశనాన్ని కోరుకున్నారు. వాళ్ళు భయంకరమైన బాణామాతి విద్యలు, క్షుద్ర పూజలు, చేతబడులు చేస్తూ ఉంటారు. వీళ్ళని ఎదిరించాలంటే ఎవరి తరం కాదు. కానీ వీళ్ళే చేతబడి చేస్తున్నారని కూడా అనుమానం రాకుండా ఆ ఊర్లో భయంకరమైన ప్రేతాత్మలను నిద్రలేపి వాళ్ళకి ఎవరైతే ఎదురు మాట్లాడినా, వాళ్ళ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడినా వాళ్ళని కాటికి పంపేవాళ్ళు. వీళ్ళు ఒకరోజు ఆ ఊరి గ్రామ దేవతని, పోచమ్మ తల్లిని వాళ్ళ మంత్రశక్తులతోటి ఆ తల్లిని బంధించారు. అది అమావాస్య గడియల రాత్రి. కొన్ని నియమాలు పాటించి ఆ సమయాన మాత్రమే ఆ తల్లిని బంధించడం వాళ్ళకు సాధ్యమైంది. అప్పటి నుంచి ఆ ఊర్లో వాళ్ళు రాజమేలారు. ఈ విషయాలన్నీ ఊరు వాళ్ళకు తెలియవు. రాత్రి పడుకొని పొద్దుగాల చూసేసరికి ఊరు వీధుల్లో క్షుద్ర పూజలు చేసినట్టు ముగ్గులు, నిమ్మకాయలు, మనిషి ఎముకలు కనబడతాయి. ప్రతి ఒక్కరికి వణుకు పుట్టేది. అవి ఒక దగ్గరకు తీసుకెళ్లి తగలబెట్టేవాళ్ళు. పచ్చని చెట్లు కూడా ఎండిపోతూ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా తెలియని రోగాలతోటి చనిపోయేవాళ్ళు. 6 మంది లక్ష్యం ఒక్కటే, ఆ ఊరు వినాశనాన్ని కోరుకొని ఆ ఊర్లో ఉన్న ఆస్తులని వాళ్ళ పేరుకు తెప్పించుకోవాలని, ఆ ఊర్లో అమాయకులను అందరిని చంపేసి వాళ్ళ ఆస్తులను రాపించుకోవాలని వాళ్ళ ప్లాను. ఇంకా వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఆ చేతబడి. ఆ చేతబడి వల్ల చాలా మంది అనారోగ్యాలకు గురయ్యి ఒకరింట ఒకరు రక్తం కక్కుకొని చనిపోతూ ఉన్నారు. ఊర్లో అందరూ ఇంకా భయానికి గురయ్యారు. చీకటి పడితే చాలు, ఆ ఊరు వీధిలో కుక్కలు సిగ్నల్ ఇస్తాయి. ఎవరో తిరుగుతున్నట్టుగా భయంకరంగా అరుస్తాయి. ఇంకా ఆ విషయాలు గమనించి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వణుకు పుట్టేది. బయట వెళ్తున్న అడుగుల శబ్దాలు, ఆ ఏడుపుల శబ్దాలకు వాళ్ళ గుండెలు అదిరిపడేవి. తలుపులు కొడుతూ ఉంటే ఆ తలుపుల శబ్దం వినబడగానే గజగజ వణుకుతూ ఇంట్లో ఉన్న దేవుని ఫోటోల దగ్గర కూర్చునేవాళ్ళు. ఆ శబ్దాలు ఆగిపోతేనే వాళ్ళకు గుండె ప్రశాంతంగా కొట్టుకునేది. ఊరంతా గాఢంధకారం. చీకటి పడితే క్షుద్ర శక్తులు నిద్రలేస్తాయి. ఊర్లో వినాశనాన్ని కోరుకుంటున్నాయి. అలా వాళ్ళు ఆ 6 మంది కలిసి ఊరు పొలిమేర అవతల ఆ శ్మశానంలో భయంకరమైన క్షుద్ర పూజలు చేస్తారు. అప్పుడే చనిపోయిన వాళ్ళ శవాలను బయటకు తీసి ఆ శవాలపైన కూర్చొని ఘోరంగా మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆ మంత్రాలు చదివి ఆ శవాలను నిద్రలేపి ఊరు చుట్టుపక్కల కాపలగా ఉంచుతారు. ఊరు వాళ్ళని చిత్రహింసలు చేసే విధంగా వాటిని లేపుతారు. రాత్రిపూట పొలాలకు వెళ్లాలని కూడా ఆ ఊరి రైతులు భయపడ్డారు. అలా అని కొన్ని పంటలు కూడా వేయకుండా అయిపోయారు. ఎందుకంటే కొన్ని కాలాలలో అర్ధరాత్రి పూట వెళ్ళి కూడా పంటను చూసుకునేవాళ్ళు, నీళ్లు పెట్టేవాళ్ళు. కానీ ఆ భయంకరమైన రాత్రుల వేళ వాళ్ళకి ఇంకా వణుకు పుడుతూ ఉంది. ఆ పంటలు వేయకుండా అయిపోయారు. ఆ ఊర్లో కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ భయాలన్నిటి మధ్యలో ఆ ఊరు వాళ్ళు ఇంకా ఒక్కొక్కరిగా ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్తూ ఉన్నారు. గ్రామ పెద్దలకు ఏమి తోస్తలేదు. ఎంత చెప్పినా కూడా వినలేరు. అదే ఊర్లో ఉంటే ప్రాణాలు పోతాయి, బ్రతికుంటే ఎక్కడైనా వెళ్ళి నీళ్లు తాగి బ్రతుకోవచ్చని ఏదేదో మాట్లాడతారు. గ్రామ పెద్దలు ఎంత ధైర్యం చెప్పినా కూడా వినలేకపోతారు. అసలు ఏం జరుగుతుందో గ్రామ పెద్దలకు కూడా అర్థం కావట్లేదు. ఒకరోజు అమావాస్య అయింది. బాగా చీకటి పడింది. అప్పుడే ఆ గ్రామం నుంచి ఇంకొక ఊరికి వెళ్లాల్సిన రమేష్ అనే ఒక యువకుడు
అర్ధరాత్రి పూట బైక్ పైన ఒంటరిగా వస్తున్నాడు. సరిగా ఆ ఊరు పొలిమేర దగ్గరికి రాగానే దూరంగా ఒక 6 మంది కూర్చొని మంటల వెలుతురులో భయంకరంగా క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని గమనించిన రమేష్ బైక్ ఆపుకొని వాళ్ళ వైపు వెళ్ళాడు. అలా వెళ్ళి, ఏయ్ ఎవర్రా మీరంతా, ఇక్కడేం చేస్తున్నారు, ఏంది ఈ నాటకాలు అని గట్టిగా అరిచాడు. అలా అరవగానే ఆ 6 మంది అతని వైపు భయంకరంగా చూశారు. ఏంటి ఈ పిచ్చి పనులు, ఏం చేస్తున్నారా మీరంతా, పోలీసులకు అప్పచెప్పి మీ అంత చూస్తా నాటకాలు ఆడుతున్నారా అంటూ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తాడు. అలా బెదిరిస్తే అప్పుడే అందులో ఉన్న ఒకడు, రేయ్ ఇక నుంచి మర్యాదగా పారిపో, లేకపోతే నువ్వు కూడా శవంగా మారుతావు అని అనగానే అప్పుడే రమేష్ కింద చూస్తాడు. చూస్తే ఒక శవం పైన అతడు కూర్చున్నాడు. రేయ్ నీచుడా, ఏం చేస్తున్నావురా, అప్పుడే పూడ్చిపెట్టిన శవాన్ని బయటికి తీసి ఏంట్రా మీ కథలు అంటూ అరుస్తూ ఉన్నాడు. అలా అరవగానే వాళ్ళు ఇంకా అతని వైపు కోపంగా చూస్తూ, పారిపోరా, ఇక్కడ నుంచి పారిపో, లేకపోతే నువ్వు కూడా చచ్చిపోతావు అని వాళ్ళు బెదిరించారు. అప్పుడే వాళ్ళు మంత్రాలు చదువుతూ ఆ శవం పైన ఏదో చల్లగానే అందులో నుంచి ఒక ఆత్మ వచ్చి ఆ రమేష్ పీక పట్టుకుంది. చెప్పారు కదరా, వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలు ఇక్కడే పోతాయి, నీ ఆయువు మూడిపోతుంది అని అది గట్టిగా అరిచింది. అలా అరవగానే ఆ భయంకరమైన ఆకారాన్ని చూసిన రమేష్కు కాలు చేతులు వణికాయి. వెళ్ళిపోరా, వెళ్ళిపో, ఈ విషయాలు ఇక్కడితోటే మర్చిపో, ఎక్కడైనా మా విషయాలు చెప్పావో రక్తం కక్కుకొని చేస్తావు, నీ కుటుంబాన్ని మొత్తం మట్టు పెట్టిస్తాము అని వాళ్ళందరూ భయపెట్టిస్తారు. ఇంకా వాళ్ళ ఆకారాలని వాళ్ళ అవతారాలను చూసి చాలా భయపడ్డాడు. వాళ్ళ ఒంటిపైన వస్త్రాలు కూడా సరిగా లేవు. ఇంకా రమేష్కి అర్థమైంది వీళ్ళ చేతులు జిక్తే నన్ను చంపేస్తారని. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా పరుగున బైక్ దగ్గరికి వెళ్ళి వెనుకకు చూడకుండా స్పీడ్గా బైక్ని తీసుకొని ఆ గ్రామాన్ని దాటుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. 6 మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా కొన్ని గడియలు మనం ఇలాగే పూజలు చేస్తూ అపారమైన శక్తులను పొందితే ఊరు వాళ్ళని ఇంకా ఈ ఊరు నుంచి తరిమేయచ్చు. ఇంకా ఈ ఊరంతా మనదే, మనని ఎవ్వడు ఏమీ చేయలేడు, ఇష్టరాజ్యంగా బ్రతకొచ్చు అని భయంకరంగా నవ్వుతారు. అలా ఇంకా ఊర్లో శవాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజుకోవడు, ప్రతి నెలకు ఒకడు చనిపోతూనే ఉన్నాడు. ఇంకా ఊరు వాళ్లకు చాలా భయం వేస్తుంది. ఒక్కొక్కరిగా ఖాళీ చేస్తూనే ఉన్నారు. రాత్రిపూట బయటికి వెళ్లాలన్న స్వేచ్ఛ లేదు, ఇంకొకరింటికి వెళ్లాలన్న కూడా దమ్ము లేదు. అంతటి భయంగా ఆ ఊర్లో ఆ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గ్రామ పెద్దలకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరోజు పక్క ఊర్లో ఉన్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళి ఆ స్వామీజీని అడగక ఊరు పరిస్థితుల గురించి అంతా చెప్తారు. చెప్పగానే అతను వచ్చి ఊరు చుట్టూ తిరుగుతాడు. ప్రతి గడప తొక్కుతాడు. తొక్కగానే అతనికి ఇంకా అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళతో సమావేశమయ్యి, చూడండి, మీ ఊరు వినాశనాన్ని కోరుకోవడానికి మీ ఊర్లోనే ఒక 6 మంది వాళ్ళే ఈ క్షుద్ర పూజలు చేస్తున్నారు. మీ ఊర్లో ఈ మరణాలన్నిటికీ కారణం వాళ్ళే. ఇంకా మీ ఊరంతా నాశనం అయిన తర్వాత ఆ ఊరిని వాళ్ళు ఏలాలని చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని వదలరు, ప్రతి ఒక్కరిని చంపేదాకా వాళ్ళు నిద్రపోరు అని అనగానే గ్రామ పెద్దలందరూ భయపడ్డారు. అప్పుడు వాళ్ళందరూ భయపడి, స్వామి, దీనికి పరిష్కారం ఏంటి, అసలు వాళ్ళెవరు, వాళ్ళని పట్టించవా అని వేడుకుంటారు. చూడండి, కాలమే సమాధానం చెప్తుంది. దైవశక్తి ముందు ఏ దుష్టశక్తి నిలబడదో, అన్నిటికీ ఆ కాలమే సమాధానం చెప్తుంది. వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒకే ఒక మార్గం. ఇప్పటికే మీ ఊర్లో ఉన్న గ్రామ దేవతని వాళ్ళు బంధించారు. ఇంకా వాళ్ళ తమ్ముడైనటువంటి పోతురాజుని మీరు వేడుకోవాలి. వచ్చే నెలలో ఒక 7 రోజులు మీరు ఊరు పొలిమేర దగ్గర కాపు కాయాలి. ఎవరు కూడా లోపలికి రావద్దు, ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. అప్పుడే పోతురాజుని, బొడ్రాయిని మీ ఊళ్ళో ప్రతిష్ఠించాలి. అలా ప్రతిష్ఠించి ఆ పోతురాజుకి బోనం చేసి నైవేద్యాలు చేస్తే ఆ తండ్రే, ఆ ప్రళయ రుద్రకారుడే, సాక్షాత్తు ఆ అగ్ని సంబుద్ధుడైన ఆ పోతురాజు మీ ఊరిని కాపాడుతాడు. తన నీడను తాకాలను కూడా దుష్టశక్తులకు వణుక పుడుతుంది. తన అడుగులు పడితే చాలు ఆ శబ్దాలకే అవి భస్మం అవుతాయి. ఏ చేతబడి చేసేవాడు కానీ, ఏ బాణమతి చేసేవాడు కానీ తన ముందు నిలవలేడు. తన శక్తి అపారమైనది. ఊరును కాపాడి పోతురాజు మీ ఊర్లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి బొడ్రాయి పండుగని ఘనంగా చేస్తే ఇంకా మీ ఊరికి అంతా మంచి జరుగుతుంది, అంతా తండ్రే చూసుకుంటాడు అని ఆ స్వామీజీ చెప్పాడు. చెప్పగానే వీళ్ళకు కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా ఆ స్వామీజీ సలహా మేరకే వచ్చే నెల అంతవరకు ఆగుతారు. అలా ఆగి ఒక 7 రోజులు ఊరు పొలిమేర అవతల ముద్దులు వేస్తారు. అటు నుంచి ఈ ఊర్లకు, ఇటు నుంచి ఆ ఊర్లకు వెళ్లకుండా రక్షగా గీస్తారు.
అక్కడ కొంతమంది కాపు కాస్తారు. ఇంకా అప్పటికే ఊర్లకు పోతురాజు విగ్రహాన్ని బొడ్రాయిని తీసుకొని వస్తారు. ఇంకా ఒక మంచి రోజు చూసుకొని వేద మంత్రాలతోటి ఆ బొడ్రాయిని పోతురాజుని ఆ ఊరి నడి ఒడ్డులో ప్రతిష్ఠించాలనుకుంటారు. ఆ ఊరు వాళ్ళకి అది పండుగ రోజు. ఇంకా పోతురాజు విగ్రహాన్ని బొడ్రాయిని పెద్ద పండుగ వాతావరణంతో బోనాలు చేసి ధూప దీప నైవేద్యాలు పెట్టి అక్కడ అతన్ని ప్రతిష్ఠించారు. బోనాలు చేశారు. పోతురాజు నాట్యాలతోటి ఆ ఊరంతా మారుమోగిపోయింది. జనాలంతా అతని దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆ బొడ్రాయికి పోతురాజుకి పూజలు చేశారు. తండ్రి, మా ఊరిని నువ్వే కాపాడాలి, మా ఊర్లో ఉన్న ఈ దుష్టశక్తులని తరిమి కొట్టాలి, మేము మళ్ళీ ఎప్పట్లాగా బ్రతకాలి అంటూ వేడుకుంటూ బోనాన్ని సమర్పించారు. ఇదంతా గమనిస్తున్న 6 మంది ఒక దిక్కుండి నవ్వుకుంటారు. గ్రామదేవత అయిన ఆ పోచమ్మని ఏమి చేయలేకపోయింది. ఈ పోతురాజు మనల్ని అడ్డుకుంటాడా? చూద్దాం ఏం చేస్తాడో. వచ్చే అమావాస్య రోజు ఈ పోతురాజుని కూడా బంధిస్తే ఇంకా ఈ ఊర్లో మనల్ని ఎదిరించే మొగోడు లేడు అని వాళ్ళు వికారంగా నవ్వుకుంటారు. ఊరు జనాలు ఇంకా ఆ తండ్రిపైన నమ్మకం పెట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఎప్పట్లాగా బయటికైతే తిరగట్లేరు. 6 అయితే చాలు ఇంట్లోనే ఉంటున్నారు. సరిగా 1 నెల గడిచింది. ఊరు వాతావరణం అంతా మారిపోతూ ఉంది. ఇంకా ఆ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఆ పోతురాజుని కూడా బంధించాలని అనుకుంటారు. ఆ నెల రోజులు కూడా ఆ ఊర్లో కాస్త నరకాన్ని చూపించారు. కానీ అదంతా గమనిస్తున్న ఆ పోతురాజు ఇంకా అతను బయటికి వచ్చే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అది నిండు అమావాస్య. ఆ రోజు ఊరు జనాలంతా అమావాస్య పొద్దు కాబట్టి ఊర్లో ఎక్కడ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. సరిగా అర్ధరాత్రి 12 అవుతుంది. ఈ 3 ఆడవాళ్ళు, ఈ 3 మగవాళ్ళు ఒంటిపైన కనీసం బట్టలు కూడా లేకుండా ఒక రకమైన నల్లటి మసి పూసుకొని చిన్న గుడ్డలతోటి ఆ నడి ఒడ్డున ఉన్న ఆ పోతురాజు విగ్రహం దగ్గరికి వెళ్తారు. నల్లకోడి రక్తాన్ని చల్లి ఆ పోతురాజు చుట్టూ చల్లుతారు. ఇంకా ఏవేవో మంత్రాలు చదువుతూ అతని చుట్టూ ఒక దారం చుడతారు. ఆ బొడ్రాయి చుట్టూ, ఆ పోతురాజు చుట్టూ ఆ దారం చుట్టూ కూర్చొని భయంకరంగా పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ ఉంటే దిక్కులు పెకటిలలా పెద్దగా ఉరుముల శబ్దం వస్తుంది. గాలి పెద్దగా వస్తుంది. అలా గాలి వస్తూ ఉంటే ఇంకా వాళ్ళ మంత్రాలు ఆపకుండా అలాగే చదువుతూ ఉన్నారు. మంత్రోచ్చరణ ఆపకూడదు, ఈ పోతురాజుని బంధించాలి, ఇతను కూడా బయటికి వచ్చాడంటే మననంత ముందిస్తాడు అంటూ ఇంకా పూజలు చేస్తూనే ఉన్నారు. అలా నల్లకొడి రక్తాన్ని పోతురాజుకు పూస్తూ ఉన్నారు. అప్పుడే ఆకాశంలో పెద్ద మెరుపు. ఆ మెరుపు అలా రాగానే పోతురాజు విగ్రహం ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి. ఎర్రటి కళ్ళు అగ్నిగోళాలా మెరుస్తూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే ఆ విగ్రహంలో నుంచి ఒక శరీరం పుట్టుకు వచ్చింది. ఆ విగ్రహం ముక్కలుగా పగిలిపోయినట్టుగా అందులో నుంచి ఒక పెద్ద ఆకారం బయటికి వచ్చింది. అతను ఎవరో కాదు, ఆ అతివీర భయంకరుడు పోతురాజు. కోర మీసాలతోటి, పెద్ద ఛాతితోటి, పెద్ద కనుగుడ్లు తెరిచి భయంకరంగా అరుస్తూ చేతిలో కొరడా, ఒక చేతిలో పెద్ద కత్తి పట్టుకొని వాళ్ళ ముందల ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపాన్ని చూడగానే ఆ 6 మంది ఆ భయంకరమైన దయ్యాలన్నీ ఒక్కసారిగా వణుకుతూ ఉన్నాయి. అతడు ప్రళయ అగ్నిలా వాళ్ళ ముందు నిలబడ్డాడు. గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు వాళ్ళకు వణుకు పుట్టింది. దూరం జరిగారు. నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉన్నారు. ఎంత దమ్ముంటే ఊరుని కాపాడుతున్న నా అక్కలని బంధిస్తారా? ఈ ఊర్లో జనాలని, అమాయకులని మట్టు పెడతారా? మీ అంతు తేలుస్తానే అంటూ కొరడా తీసుకొని ఒక్కసారిగా నేలకేసి కొట్టాడు. అలా నేలకేసి కొట్టగానే అక్కడ ఉన్నటువంటి దయ్యాలన్నీ బిగ్గరగా అరుస్తూ భస్మం అయిపోయాయి. ఇంకా 6 మంది పోతురాజుని చూస్తూ ఫస్ట్ భయపడ్డా, తర్వాత వెనుకకు జరిగి నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవో, నిన్ను మేము ఖచ్చితంగా బంధిస్తాము అంటూ మళ్ళీ ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నారు. పోతురాజుకు కోపం వచ్చింది. అడుగులు ముందుకు వేసి ఆ గజ్జల శబ్దాలు చేస్తూ భయంకరంగా అరిచి ఆ కొరడతో వాళ్ళని బాదుతూ ఉన్నాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆ 6 మంది ఊరు పొలిమేర దగ్గరికి పరిగెడుతూ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు మీ అంతం నా చేతిలోనే అంటూ వాళ్ళ వెంట పడుతూ అడ్డొచ్చిన దయ్యాలన్నిటినీ ఆ కొరడతో కొట్టుకుంటూ భయపెట్టిస్తూ తరుముతూ ఉన్నాడు. మొత్తానికి వాళ్ళని పొలిమేర దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లి వాళ్ళని ఒక్కొక్కరిగా ఊపిరాడనివ్వకుండా గొంతు మీద కాలు పెట్టి నలిపేస్తున్నాడు. ఆ కొరడతో కొడుతూ ఉంటే వాళ్ళ శరీరాలన్నీ కాలిపోతూ ఉన్నాయి. ఇంకా మొత్తానికి 6 మంది అక్కడే దుర్మరణం చెందారు. అలా వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ పోతురాజు గట్టిగా కేకలు పెడుతూ ఉన్నాడు. ఆ కేకల శబ్దాలకు ఊర్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భయం మొదలైంది. ఆ తండ్రి నిద్ర లేచాడు, దుష్ట శక్తులను సంహరించాడు అంటూ ఊరు వాళ్ళందరూ
ఇంట్లో ఉండి సంబరాలు చేసుకొని మొక్కుతూ ఉన్నారు. తెల్లవారుసరికి ఊరు జనాలందరూ పొలిమేర దగ్గరికి వచ్చారు. పోతురాజు విగ్రహం అలాగే ఉంది. ఇంకా పొలిమేర దగ్గరికి రాగానే అక్కడ ఆ ఊరు వినాశనాన్ని కోరుకున్న 6 మంది దుర్మార్గంగా చనిపోయి ఉన్నారు. వాళ్ళ చావులను చూసి ఆ ఊరు వాళ్ళంతా ఎంతో సంతోషించారు. ఇంకా పోతురాజు దగ్గరికి వచ్చి మళ్ళీ ధూప దీప నైవేద్యాలు పెట్టి చాలా ఘనంగా బోనాలు చేసి ఆ తండ్రిని రోజు మొక్కుతూ ఉన్నారు. అర్ధరాత్రి అయితే చాలు భయంకరంగా కొరడ దెబ్బలు, ఊరు వీధిలో ఎవరో తిరుగుతూ దయ్యాలను తరిమి కొడుతున్నట్టుగా శబ్దాలు వస్తాయి. ఇంకా ఆ రోజటి నుంచి ఆ ఊరు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇలా ఆ పోతురాజు ఆ ఊరిని కాపాడుతూ ఉన్నాడు. ఇంకా గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి తమ్ముడిగా తను అక్కడే నెలకొని ఉన్నాడు. మొత్తానికి ఈ కథ ఇలా ముగిసింది. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక అద్భుతమైన స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, జై పోతురాజ్.